ఇగోండి దబ్బా ఇప్పుడు వాటర్లో వేసి ఉడకబెట్టిస్తాం కదండి. ఉడకబెట్టిన తర్వాత ఇగోండి ఇలాగ అయిపోయింది. సో ఇప్పుడు ఏంచి కట్ చేయాలి, ఎందుకంటే పెద్ద పెద్ద పీసులు ఇస్తారు. సో అవి ఏంచి ఇప్పుడు చిన్న చిన్నవి ఇచ్చేస్తున్నాను. ఇవ్వండి ఇది ఏంచి కూరకి, ఇది ఏంచి దబ్బా ఫ్రై అండి. ఉడకబెట్టిన తర్వాత ఇవ్వండి ఇలాగా ముక్కలు మళ్ళీ శుభ్రంగా కడిగిస్తాను. కడిగిసి ఇప్పుడు దీన్ని ఫ్రైకి అనమాట అక్క చేస్తున్నారు. ఇది మసాలా ఫ్రై అవుతుంది. సో ఇదేమించి దబ్బా వంకాయ కూర వండుతామండి. చికెన్ కర్రీ ఈరోజు స్పెషల్ అదనమాట. ఈరోజు దబ్బా అండ్ దబ్బా ఫ్రై, దబ్బా వంకాయ, చికెన్ కర్రీ 3 వస్తున్నాయండి. యాక్చువల్లీ ఏంటంటే దబ్బా లాస్ట్ వీక్ చిన్నక్క అడిగారు అనమాట, నెక్స్ట్ వీక్ దబ్బా వండండి బిర్యానీ. సరే అని చెప్పేసి తమ్ముడు మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చారండి. తను వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత అక్క ఫోన్ చేశారు, ఈరోజు మేము రావట్లేదు ఇంకా చర్చికి వెళ్తున్నామని చెప్పేసి. సో అంత పని చేస్తారని అనుకున్నాం. మరి ఏం చేసి ఇస్తాం కదా మీకు. ఇప్పుడైతే ఇవ్వండి కూరగాయలు తెచ్చారు, కొన్ని ఉన్నాయి యాక్చువల్లీ, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి ఏంచి ఇవ్వండి ఇప్పుడు ఇలా సర్దామని ఫ్రిడ్జ్ దగ్గర కూర్చున్నాను. మా అక్క అక్కడ వండుతున్నారు కూర. ఇప్పుడు ఏంచి ఫ్రిడ్జ్లో ఈ కూరగాయలన్నీ సర్దుదామని తీసాను. వంకాయ ఒకటి. బంగాళదుంపలు సర్దుతున్నాను. ఇవి 2 ముక్కలు. వంకాయలు 2 కోస్తున్నాను దప్పకూరకి. సో ఇప్పుడైతే కూరగాయలు సర్దిస్తానండి, అన్నీ అయిపోయి. సో ఇవ్వండి మొత్తం కూరగాయలన్నీ ఇలా సర్దిస్తాను యాక్చువల్లీ. సో బంగాళదుంపలు అవి అయితే మాత్రం ఇవ్వండి ఇలా బొట్లో ఇక్కడ పెడతాం. ఉల్లిపాయలు బంగాళదుంపలు అవి ఫ్రిడ్జ్లో అది పెట్టమన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంటారు కదండి, ఉల్లిపాయలైనా బంగాళదుంపలైనా. అందుకే వాటర్ పట్టేస్తుందని అవి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టిన. ఎల్లుల్లిపాయ, బంగాళదుంపలు, ఉల్లిపాయలు ఇలా బొట్లు తట్టలోనే ఉంటాయి. సో ఈ బొట్లో వేసి పెడతాం. ఇలా అయితే ఉంటాయి అవి ఫ్రిడ్జ్లోని. ఇవే పచ్చిమిరపకాయలు, కూరగాయలు తప్ప ఇవి మాత్రం పెట్టడం అందులో. సో అదేండి ఇప్పుడైతే ఫ్రిడ్జ్ సర్దిస్తాను, అయిపోయింది ఫ్రిడ్జ్ పని. దబ్బా ఫ్రై ఇవ్వండి ఇలాగ అవుతుంది. అండ్ ఇది వంకాయ దబ్బా అండి, 2 మిక్స్ కాంబినేషన్ బాగుంటుంది కదండి వంకాయ దబ్బాని. సో ఇది అయిపోయిన తర్వాత చికెన్ కర్రీ మా అక్క. సో ఇప్పుడైతే వంట రెడీ అవుతుందండి. సో ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను. సో అన్నీ రాగానే చర్చి నుండి క్లీనింగ్లు అన్నీ ఉంటాయి కదండి, క్లీనింగ్ చేసుకొని ఇవన్నీ కడిగేసి చికెన్స్ని తర్వాత దబ్బా. అది యాక్చువల్లీ దబ్బా బయటని కోయించి తీసుకురమ్మన్నాం, ఎందుకంటే లాస్ట్ టైం తమ్ముడు తెచ్చినప్పుడు ఫుల్గా అలా తెచ్చారు. కొయ్యలేకపోయినా చాలా చిరాకేసింది కొయ్యడానికి అది, ఎందుకంటే అది అలాగా ఆ లిక్విడ్ అది కాడుతుంటే చిరాకు అనిపి. ఈరోజు మాత్రం అంత తేకమ్మా కట్ చేస్తే తీసుకురా అని చెప్తే సరే అని ఈరోజు కట్ చేసి తీసుకొచ్చారు. దబ్బా ఏంటంటే ఎప్పుడుని అక్క బాగా కడిగేస్తాను, శుభ్రంగా కడిగేసిన తర్వాత ఉడకబెట్టేస్తాం. వాటర్ వేసి ఉడకబెట్టిన తర్వాత తీసి, అది ఉడికిన తర్వాత తీసి, ఎందుకంటే అందులో డస్ట్ అది బ్లడ్ ఏది ఉన్నా పోతుంది కదండి, దాన్ని మళ్ళీ తీసి శుభ్రంగా మళ్ళీ ఒక 2-3 సార్లు కడిగేస్తాం అనమాట. పెద్ద ముక్కలు అయితే మళ్ళీ చిన్న ముక్కలు చేస్తాం. పచ్చిదైతే కొయ్యలేమన్నమాట, కట్ చేస్తుంటే అది పిప్పులాగా అయిపోతూ ఉంటుంది. అందుకే ఉడకబెట్టేసిన తర్వాత అది కట్ చేసి మళ్ళీ దాన్ని ఒక 3-4 సార్లు కడిగేసి శుభ్రంగాని తీసి శుభ్రంగా అయిపోతుందండి. ఇంకా దాంట్లో డస్ట్ అది ఏమీ ఉండదు, చాలా బాగుంటుంది. కర్రీ శుభ్రంగా చేసుకుని తినొచ్చు హాయిగా. సో అలాగే అక్క ఇప్పుడు అదే చేసాం అన్నమాట, కడిగేసి ఇచ్చాము. అక్క వండుతున్నారు. దబ్బ ఫ్రై చేసి వంకాయ వేయించి అడిగాను మమ్మీ. చిన్నక్క లాస్ట్ టైం అడిగారు, కాకపోతే ఈరోజు రాలేదు వాళ్ళు. సో అదే అండి వంకాయ అది. తర్వాత చికెన్ కర్రీ. సో మార్నింగ్ ఈవినింగ్కి 2 పూటలు వండేస్తాయండి, ఇంకా మళ్ళీ ఈవినింగ్ వండాలి అంటే అవ్వదు. సో ఈరోజు ఈవినింగ్ పని మాత్రం పైన మొక్కలు క్లీన్ చేయాలని ఎలాగైనా పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడు ప్రతి సండే నేను ఎప్పుడు చేసేదండి, ఎవ్రీ వీక్ సండే టైంలో నేను పైకి వెళ్ళి మొక్కలు క్లీన్, ఈవినింగ్ పూట నా పని అదే, నేను అదే చేసేదాన్ని ఈవినింగ్. బ్రౌనీ వచ్చిన తర్వాత మానేసానండి, ఎందుకంటే క్లీన్ చేస్తే బ్రౌనీ మొక్కలన్నీ పీకిస్తుందండి, మంచి మంచి మొక్కలన్నీ లాగిస్తుంది బ్రౌనీ. పువ్వుల మొక్కలు అవి ఏమున్నాయి, అందుకే ఇంకా క్లీనింగ్ చేయడం మానేసి. నాకు గడ్డి ఉండడం వల్ల తన మొక్కల దగ్గరికి వెళ్ళట్లేదు. సో అలా గడ్డి బాగా పెరిగిపోయింది.
మొన్న వర్షం వచ్చినప్పుడు వెళ్ళాం కదండి, వాతావరణం చూడ చిన్న షార్ట్ చేయొచ్చని చూస్తే మొత్తం అంతా అలా పెరిగిపోయింది, నచ్చలేదు. సరే అలాగని ఈసారి క్లీన్ చేసి వచ్చాను అనుకున్నాను. సో ఈరోజు మాత్రం పైన మేడ క్లీన్ చేస్తాను, మొక్కలు అవి తీసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆ మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం. పదండి, ఎంత డట్టిగా ఉన్నాయంటే అసలు అలా ఉండేది కాదు, ఇప్పుడు మేడ నీట్గా ఉండేది, అలాంటిది ఇప్పుడు అలా అయిపోయింది మేడ నేను వెళ్ళకపోవడం వల్ల. సో ఇప్పుడైతే అవన్నీ క్లీన్ చేస్తాను. తనేం మొక్కలు పేకలేదు, కొంచెం పెద్దది అయింది కదండి, కొంచెం అవగాహన వచ్చి ఉంటుంది బ్రౌనీకి. అందుకు ఇప్పుడు ఆ మొక్కలన్నీ క్లీన్ చేస్తాను అనమాట. మొత్తం గడ్డి అన్నీ పీకి కొన్ని గడ్డి ఉంచుతాను నేను, ఎందుకంటే ఇవి తింటాయండి. వీటికి ఏదైనా స్టమక్లో అన్ఈజీగా ఏమైనా ఉంటే మాత్రం అవి ఆ గడ్డే తింటాయండి. తినడం వల్ల వాటికి ఆ నీరసం అయితే తగ్గుతుంది. కాబట్టి అందులో కొన్ని గడ్డి ఉంచేసి మిగతావన్నీ తీసి పాడేస్తాను. మొక్కలన్నీ క్లీన్ చేసి అవన్నీ తుడిచేసి చేస్తాను. సాయంత్రం పని అదే నేను. సో అలాగే మా సింధి ఏంచి లోపల చక్కగా పడుకుంది. నైట్ ఏంచి ప్రియాన వస్తుందని అంటే ఎంత ఎదురు చూసిందండి మార్నింగ్ లేసి. సో ఈరోజు రాలేదు. సో పడుకుంటే మీరు రాదని చెప్తే ఇప్పుడు పడుకుంది శుభ్రంగాని. సో అదండి, నేను మొన్న ఆన్లైన్లోని అక్క ఇయర్ రింగ్స్ నాకు ఆర్డర్ ఇచ్చారండి. నేను ఎలాంటివి ఏమైనా మా అక్క తెలిసి ఇది ఇవ్వదని చెప్పేసి అక్కే ఆ ఇయర్ రింగ్స్ ఆర్డర్ ఇస్తే చాలా బాగుందండి. చాలా నీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇదిగోండి, అక్క ఆర్డర్ ఇచ్చారు ఇయర్ రింగ్స్, బాగుందండి చాలా. నేను చూపిస్తాను ఓపెన్ చేసి, మళ్ళీ ఎలా వచ్చిందో అలాగే ప్యాక్ చేసి పెట్టిస్తాను. సో బాగుంది, పార్టీ వేర్కి వాటికి చాలా బాగుంటాయి. ఈవెన్ ఫంక్షన్, మ్యారేజ్ ఫంక్షన్స్ అలాంటివి ఉంటాయి కదండి. సో అలాంటి ఫంక్షన్ వాటికి ఇవన్నీ ఇయర్ రింగ్స్ చూపిస్తాను, బయట తీసి చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఇచ్చారు అక్క ఇయర్ రింగ్స్. మీషోలో ఆర్డర్ పెట్టామండి, ఇది మీషోలో నుండి వచ్చింది, చాలా బాగుంది. యాక్చువల్లీ అందులో ఎలాగైతే చూపించారో సో దానికన్నా ఇది చాలా బాగుంది అండి. బయట ఇంకా బాగుంది, మీషోలో కన్నా బయట చాలా బాగుంది. అందులో పెట్టిన దానికన్నా బయట చాలా బాగుంది. సో ఇలా వస్తుంది రాదా అని అనుకున్నాం, కానీ అచ్చా ప్యూర్ గోల్డ్ ఎలాగ ఉంటుంది సేమ్ అలాగే ఉందండి, చాలా బాగుంది. మీకు పెట్టి చూపిస్తాను. కానీ నాకు చూపించలేదండి, అక్కడ నాకు తెలియకుండా అక్క ఆర్డర్ పెట్టేస్తాను. ఎందుకంటే నాకు చూపిస్తే మాత్రం నేను వద్దని చెప్తాను, ఎందుకంటే నేను ఎప్పుడు సింపుల్గా చిన్నవి తీసుకుంటాను. అందుకే చూపిస్తే తీసుకోదని చెప్పేసి అక్క సీక్రెట్ నాకు తెలియకుండా ఆర్డర్ పెట్టారు. బాగుంది చాలా. శారీస్ మీదకి, ఆఫ్ శారీస్ మీదకి చాలా బాగుంటాయండి ఇవి, ఇలాంటివి. సో ఇదిగోండి, చాలా నిండుగా ఉంది కదండి, చూడండి బాగుంది, చాలా నచ్చింది. శారీస్ మీదకి, హాఫ్ శారీ మీదకి సూపర్గా ఉంటుంది. ఇది ఇలా పెట్టి చిన్న ఎక్కువ మేకప్ అవసరం లేదండి, చాలా సింపుల్గా కూడా రెడీ. ఒక చిన్నది నెక్లెస్ లాంటిది, లేకపోతే హారం బాగుంటుంది అండి, దీనికి సూట్ అవుతుంది. ఒక్క హారం వేసుకుంటే చాలు, చాలా బాగుంటుంది. చాలా హెవీగా, చాలా ఓవర్గా మేకప్ చేసినప్పుడు ఉంటుంది కదండి. సో సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది చాలా. దిది సో ఇదండి ఇచ్చారులాగా ఆర్డర్. తర్వాత ఏంటి, ఈ బెల్ట్ కూడా చాలా బాగుంది, మీషోలోనే చూసాను. నేను అప్పుడు అక్క బర్త్డే అప్పుడు పెట్టుకున్నాను, టాప్ డ్రెస్ వేసుకున్నాను కదండి, అది కొంచెం లూజ్గా ఉంటుంది. దానికి లూజ్గా ఉన్న డ్రెస్ మీదకి ఇలాగ బెల్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఈ బెల్ట్ వేసుకుని సో ఇలా వచ్చింది బెల్ట్, బాగుంది. ఈ బెల్ట్ కూడా చాలా డ్రెస్లు ఏమైనా లూజ్గా ఉండేటప్పుడు వాటి మీద ఇది వేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఏదైనా ట్రెండ్ అదే కదండి, ప్రతి డ్రెస్కి బెల్ట్ ఇస్తున్నారు. సో అలాగా ఇది దానికనమాట. సో ఇది కూడా నేను మీషోలో ఇచ్చిందేనండి. ఇది అక్కకి చెప్తే అక్క నుంచి ఓకే సరే ఇప్పుడు ఆర్డర్ అని చెప్తే అక్క చేత ఆర్డర్ ఇప్పించింది. చూడండి బెల్ట్ చాలా బాగుందండి. ఆ పాత వీడియో మీకు చూస్తే అందులో ఈ బెల్ట్ కనిపిస్తుంది. సో ఇదేంటి బెల్ట్ మీషోలోనే ఇచ్చాను. దీని కాస్ట్ ఎంత 295 అండి. బాగుంది కదండి, 295 నంబర్ దేయట్లేదు కదా, చాలా బాగుంది. సో చాలా బాగుంది. సో ఇది ఇలాగో ఆర్డర్ చేస్తాను అనమాట.
సో ఇదిగోండి వంట అయితే మాది రెడీ అయిపోయింది. ఇప్పుడు లంచ్ టైం స్టార్ట్ అయింది. ఇవ్వండి ఇప్పుడు లంచ్ చేయడానికి నేను రెడీ అయ్యాను. సో ఇవ్వండి కూర వంకాయ దబ్బ, ఇది ఇంచి రసము, అండ్ ఇది ఇంచి దబ్బ కూర ఫ్రై అండి. సో రైస్, ఆనియన్స్ సలాడ్స్ అనమాట. ఆనియన్స్ ఎక్కువ తింటూ ఉంటుంది, ఆనియన్స్, కీరా అండ్ క్యారెట్. సో ఇదండి మా లంచ్ ఆఫ్టర్నూన్. నిన్ను ఏం చేస్తున్నావు నువ్వు? ఇట్లా జుట్టు అంతా లాగిస్తావా నా జుట్టు? తిరుగు. ఏం చేస్తున్నావు నాకు? హెయిర్ పట్టుకుని లాగుతున్నావా? లాగొచ్చానగా. నువ్వు బూ తిన్నావా? బూ తినలేదా? క్యారెట్ చిన్న గుండె చేసి వచ్చేసావా? తినలేదా? తినిస్తావే, జ్యూస్ తాగిస్తావు కదా, క్యారెట్ జ్యూస్ తాగేసి చిన్నగా జుట్టు నా జుట్టు. సో ఇప్పుడైతే మా లంచ్ రెడీ అయిపోయింది. ఎందుకంటే అక్క దబ్బ ఫ్రై చేశారు. సో ఫ్రై ముందు ఫ్రై చేసుకుని తింటాం. దబ్బ ఫ్రై చాలా బాగుంది. నేను ఏం చేస్తున్నాను? నేను ఇగో కరెక్ట్గా తినేటప్పుడు దొరుకుతావు. చెవు ఇది వస్తే ఇలాగే అన్ని కంత్రి పనులు చేస్తుంది. ఇంటి డ్రెస్కున్నా, కుందన్స్, చెవులుకున్నా. ఇగో చెవులు ముట్టుకోకు నువ్వు నన్ను. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. నువ్వు దెబ్బ తిన్నావా? బాగుంది చాలా. మా అక్క ఇలా కర్రీస్ భలే వండుతారు. అందుకే ఇలా స్పెషల్ వంటలన్నీ మా అక్కే తక్క. మా చిన్నక్క చూస్తూ ఉంటారు. ఇది దెబ్బకూడదు, ఇది మీరే చెప్పారు నెక్స్ట్ వీక్ దెబ్బ వండండి అని. సో సరే మార్నింగ్ వెళ్ళి తమ్ముడు తీసుకొచ్చారు. ఇలా మీరు ఫోన్ చేసి మేము రావట్లేదు అని చెప్పారు. నేను తింటున్నా ఇప్పుడు ఆ దెబ్బకూర. నువ్వు లాగేసావు చెబుతుంది, నాకు తెలుసు లాగుతావు. తీసేస్తే మంచిదండి, మొత్తం పుల్లన్నీ పీకేస్తుంది. నేను అలాంటిది చెప్పినది. అందుకే ఇంట్లో ఉండేటప్పుడు ఇలా చెవులు ఏమి పెట్టుకున్నాను నేను. చూసారు మీరు ఎప్పుడైనా వీడియో చూసారా? చాలా సింపుల్గా ఉంటాయి కదా. దీనివల్లే మిన్ను వల్లే. మిన్ను చూడండి, వచ్చే డ్రెస్కున్న కుందన్స్ లాగేస్తుందండి పిల్ల. అబ్బా కొన్ని కుందన్స్ లాక్కు. మిన్ను ఇటు దబ్బని వంకాయండి. బాగుంది అసలు. ఈ వంకాయలు సన్నగా ఉన్న వంకాయలు అది టేస్ట్ రావండి. ఇవి ఏమంటారక్క హైబ్రిడ్ వంకాయలు సార్. ఇవి టేస్ట్ ఉండేది ఏమి ఉండదండి అసలు. విత్తనం ఉండదు అసలు. వంకాయ అంటేనే అందులో ఉన్న పిక్కలు టేస్ట్ వస్తుందండి. నిజంగా వంకాయ కూర అంటే అప్పుడు ఎంతో బాగుంటుంది, రుచిగుంటుంది. ఈ వంకాయలు వచ్చిన తర్వాత వంకాయలో ఉన్న టేస్ట్ పోయిందండి కర్రీని. కానీ అక్క ఉంటారు కదా ఈ స్టైల్ దబ్బది అని, చాలా బాగుంది. పాత వంకాయలు అప్పుడు వంకాయలు ఎలా ఉండేవో లావుటివి, సో అలాగే ఉన్నాయి. అందులో పిక్కలు భలే ఉంటాయండి వంకాయలు. మా మిన్నుకి పిక్కలు అంటే చాలా ఇష్టం. మిన్ను ఇగో వంకాయలు పిక్క, ఇగో ఇది తినొచ్చు కదా. కుందన్స్ ఎందుకు నవ్వుతావు? అన్ని చిత్రి పనులు ఎంత వంకాయల పిక్కలు. తనకి వంకాయల పిక్కలన్నీ పక్కన పెట్టేస్తే చక్కగా తినేస్తుందండి. చాలా ఇష్టం కదా. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది.
ఇంకా వంకాయ పెట్టారు. అక్కడ అన్నం తినేసి వచ్చానే ఇంటికి ఎంచుకుంది తెల్లదాక అన్నం తెల్లదు, ఏమీ తెలియదు. మిన్ను నువ్వేం తెలియదు ఇందా. క్యారెట్ ఇస్తే అక్కడ గుండె చేసి అంటే మొత్తం జ్యూస్ అంతా తాగిసిందండి, ఫిట్ చేసి వచ్చింది పిల్ల. తీయకూడదు నాన్న, తప్పు. వంకాయ పెట్టుకోవాలా? ఇందా. సో చాలా బాగుంది ఇది వంకాయ మసాలా ఫ్రై. అదే వంకాయ కదా, దబ్బ ఫ్రై సూపర్గా చేశారండి, చాలా బాగుంది. వంకాయని దబ్బ కూడా చాలా బాగుంది. అక్క సూపర్గా ఉంది. అక్క చిన్నక్క మా అక్క నెక్స్ట్ ఫోన్ చేసి తిడతాను చూడండి, తినేదాన్ని తినచ్చు కదా, మళ్ళీ దాన్ని ఎందుకు మునిపిస్తున్నాను. సో అది ఫేషియల్ది కొత్త కిట్ వచ్చిందండి. ఇది బయోటిక్ పాతదేలేండి, అప్పుడు ఒక 5 years క్రితం కదా మనం చేసాం, అప్పుడు చేసాం. బాగుంది అది, తర్వాత దొరకలేదు. ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చింది అని అంటే సరే అని ఆ కిట్ రప్పించాను, అది చాలా బాగుంది. సో వీడియో చూస్తే మా వాళ్ళందరూ వస్తారు, వీడియోలో భలే మెడుస్తూ ఉంటుందండి, బాగుంది అని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏంచి ఇంకా ఎక్కువగా ఉంది షైన్. అది బయోకిట్టేనండి ఫేషియల్, అంటే కొత్తగా వచ్చింది కదా, ఫస్ట్ చాలా రోజులకి అదే గ్లో ఉందా లేదని మళ్ళీ ఒకసారి నేను ట్రై చేస్తాను నా ఫేస్ మీద. ఈవెన్ కొత్త కిట్స్ వస్తే నా ఫేస్ మీద ట్రై చేస్తూ ఉంటానండి. దానికి నాకు యాక్చువల్లీ అన్ని కిట్లు సూట్ అవ్వవు అనమాట ఫేస్లు. బాగుంది అని అంటే ఇంకా ఇంకా తిరగలేదు ఆ కిట్, ఎవరికైనా సూట్ అవుతుంది స్కిన్ టోన్ బట్టి. లేకపోతే నాకు సూట్ అని అవుతుంది అనుకుని అది కొంచెం ఇదిగా ఉంటుంది, ఇది చేసుకొని ఉంటాయి. సో దాని ఫేషియల్ రిజల్ట్ అండి. ఏవిడ ఆయన జస్ట్ ఫెయిర్లోని క్రీమ్ పౌడర్ అంతేనండి. ఈ షైన్ అది ఆ కిట్ చేసుకున్న ఫేషియల్, దానివల్ల ఈ షైన్ వచ్చిందండి. బయట చాలా బాగుంది కిట్, బాగుంది. ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. ఇదిగోండి చూడండి మా మొక్క, యాలోవెరా మొక్క. చాలామంది అడుగుతుంటే నీకు ఉందా యాలోవెరా మొక్క అని. ఇదిగోండి యాలోవెరా మొక్క. సో గోరింటాకు ఇక ఇలా పెరిగిపోయింది. ఇదిగోండి పెసలు ఏదాక, ఇదిగోండి పెసలు చిన్నగా మా అన్నీ వేసారు. ఇదిగోండి ఈ మొక్క చూస్తారా, చూపిస్తాను కదండి. ఇదిగోండి పెసలు చిన్నది. సో ఇగండి ఇలాగ ఉన్నాయి గోళల్లో మొక్కలన్నీ. ఇప్పుడు ఇవే నేను క్లీన్ చేద్దామని వచ్చాను. మా బ్రౌనీ వచ్చిన తర్వాత చేయడం మానేస్తాను, పిల్ల చేయనివ్వదు ఏదిని. చూడండి ఎలా చూస్తుంది ఇక్కడ కూర్చొని బ్రౌనీ. మేదం పడిపోద్దని కట్టేసానండి చేతుని, అస్సలు కూర్చోదు పిల్ల కదా. బ్రౌనీ 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 బ్రౌనీ. ఎందుకంటే తాడి చెట్టు ఎత్తు కొబ్బరి చెట్టు కదా, షేప్ వస్తే ఇంకేమీ రావు. నేనైతే మాకు లేదు నాకు కాదు, అంటే మనకి ఎత్తుకుని తిరిగితే వేస్తుంటాయి. పిచ్చి మొక్క పిచ్చి అది నీకు అందులో కూడా ఉందాక అంటే ఏ షేప్ పిచ్చి మొక్కలు ఏమన్నాయని. ఒకటి పిచ్చి మొక్క అయితే మాత్రం ఏది కాదు, కానీ మనకు అది ఏదో ఇది ఇంకా తగ్గచ్చే మొక్క. యూజ్ అవుతుంది. ఇంకా మన తోట మొక్క అయితే మనకు ఎదురుపోయింది దేనికి కొంచెం తోటకూర మొక్క ఇగో పెద్దది పొరవదు. అది మళ్ళీ వేసేస్తే తోటకూర ఫ్రెష్గా వస్తుంది. మిత్రులు వచ్చాయి కదా కొత్త పని ఒకటి వేస్తే అయ్యో గొంగులు వచ్చింది కదా, అవి వేస్తే ఫ్రెష్గా వస్తాయి కదా ఒకేసారి. ఇంకా లాస్ట్ కూడా నేను అభిప్రాయాలు వెళ్ళేస్తే అలాగా. ఇంట్లో ఏదైనా మొక్క ఏదైనా వేసుకుంటాం, పుదీనా ఉంది కింద వేస్తాను. అదేంటి అది చాలా మంచిది కదా, అంటే ఇది ఒకటి ఉంటుంది ఇంట్లోని, అవి అక్కడ కూడా ఉంటుంది. అది పోయింది, అది పీకేసాడు మళ్ళీ వేసిన అది మంచిది. ఈ గోళ్ళు ఉంది ఆ గోల్ నుంచి పీకేది పుదీనా మొక్క వేస్తుంది. పుదీనా మొక్క ఎండిమిరపకాయలు విత్తనాలు ఉన్నాయి కదా, ఒక గోళ్ళు తీసేస్తే
చూస్తున్నాను అక్కడ పడుకొని చూస్తున్నాను అది ఎత్తి దానికి అది అడ్డు ఉంది కనబడట్లేదు. అక్కడ నుండి క్లీన్ చేస్తుంది కానీ ఇప్పుడు ఈ మొక్కకి ఇక్కడికి వచ్చాను. సో ఇప్పుడు ఇది క్లీన్ చేస్తుంది. సో చాలా ఎక్కువ పెరిగిపోయాను అనమాట గడ్డి అవి అవన్నీ తీసేసరికి కొంచెం అక్కడ నుండి ఇప్పుడు ఈ టైంకి వచ్చి అరగంట నుండి చేస్తున్నాను. హాయ్ స్నూపీ. దా స్నూపీ. మొక్కలు క్లీన్గా అయిపోయింది కొంచెం వాటర్ వేస్తున్నాను. సో మొక్కలు క్లీన్గా అయిపోయింది. సో ఇవ్వండి మొత్తం మొక్కల గడ్డి అన్నీ పీకేసి ఇలాగా అయిపోయింది, అంతా నీట్గా అయిపోయింది. సో ఇప్పుడు మొక్కలకి కూడా నీళ్ళు వేస్తాం, మొత్తం క్లీనింగ్ అది అయిపోయింది. ఇదిగోండి గోరింటాకు మొక్క చాలా పెద్దది అయిపోయింది. అవన్నీ తీసి ఆకులు తీస్తామండి, అవి రుబ్బు గోరింటాకు పెట్టుకున్న తర్వాత చూపిస్తాం చందమామ రౌండ్గా. అదే బాగుంటాయి కదండి ఆకుది. సో ఇదిగోండి ఇక్కడ ఈ గోరింటాకు అవి అక్కడ 2 గోళాలు ఉన్నాయి, ఆ గోరింటాకు మొత్తం విడిపేసి ఆకులు తీస్తామని చిగురు వస్తాయి కదండి కొత్తగా. చెట్టు నుండి విత్తనాలు బాగా వచ్చేసాయి గోరింటాకుకి. సో అవన్నీ తీసి క్లీన్ చేస్తాం. ఇది మా మేడం ప్లాన్ ఎప్పుడు ఇలా ఉండేవన్నమాట. సండే వస్తే క్లీనింగ్ చేసేదాన్ని. తర్వాత బ్రౌన్ లైన్ చేయడం మానేసాను. మా స్నూపీ అక్కడ నుండి భలే చూస్తుంది చూడండి, ఎదురింటి వాళ్ళది అనమాట స్నూపీ. తను నేను చూడలేదు, నేను అబ్జర్వ్ చేయలేదు, తను నన్ను సడన్గా చూడలేసరికి నేను చూసాను. తను తిప్పిస్తుంది. స్నూపీ వచ్చేస్తుంది స్నూపీ దగ్గరికి. స్నూపీ స్నూపీ ఎందుకు వచ్చింది? స్నూపీ గుడ్ బాయ్. క్యూట్ క్యూట్ స్నూపీ కదా, స్నూపీ కదమ్మా. ఓకే అయిపోయింది, మేము ఇప్పుడు కిందకి వెళ్ళిపోతాం. ఓకేనా, క్లీన్ చేయడానికి వచ్చాము. బాయ్ స్నూపీ. స్నూపీ బాయ్ బాయ్. ఇదిగోండి గోరింటాకు ఆకు చెప్పాను కదండి, ఇవ్వండి ఇవి తీసాం చెట్టువి. సో ఒక గిన్నెలు వచ్చాయి. సో దీన్ని గ్రైండ్ చేసి గోరింటాకు చేతికి పెట్టుకుంటాం. సో ఇవ్వండి మా చెట్టు గోరింటాకు. సో నిన్న మేము చూసారు కదండి గోరింటాకు ఆకు మేము కట్ చేస్తాం. సో కట్ చేసి రుబ్బి సైగొని పెట్టుకున్నాం. ఇవి ఇలా పండింది. ఇంకా మీ చేయి చూపించండి. ఇదిగోండి మా గోరింటాకు మేడ మీద చెట్టుది ఆకు గోరింటాకు. రాత్రి తీస్తామండి, ఇంకా డార్క్గా పండేది, సూపర్గా పండేది. డాడీ కూడా రాత్రే తీస్తారు, నాన్నగారు కూడా. డాడీది మాది తమ్ముడు పెట్టుకున్నారు, మేము అందరూ పెట్టుకున్నాం. ఇక్కడ ఓ సింధి వచ్చేస్తుంది. ఇదిగోండి ఇంకొక చెయ్య. చాలా బాగా పండిందండి, సూపర్గా. ఉంచుంటే ఇంకా బాగా రెడ్గా పండేది. సో చెట్టాకు మేడ మీద చెట్టాకు. సింధి మా సింధి చూడండి ఎలా చూస్తుంది. సింధి సింధి నువ్వు ఇటు చూస్తున్నా, నాకు అటు చూసి. ఓకే, సో ఇదేండి మా బ్లాగ్. మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. సో అయితే ఇప్పుడైతే ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ అండి.